ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇబ్బంది పెట్టిన చలి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి తగ్గి ప్రస్తుతం సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం రాత్రి మినహాయిస్తే పగటిపూట ఉష్ణోగ్రతలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఒక పక్క ఎండలు, మరో పక్క ఉక్కపోతతో జనాలను ఇబ్బంది పెడుతోంది. ఏపీలోని నందిగామలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నం, కళింగపట్నం, శ్రీకాకుళం వంటి చోట్ల సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో అప్పుడే 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ అధికంగా 37 డిగ్రీలు, భద్రాచలంలో 36 డిగ్రీలు, నిజామాబాద్లో 36 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మార్చి నెలలో వడగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు బాంబు పేలుస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, హన్మకొండ, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నగరాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఉష్ణోగ్రతలు వేడెక్కించాయి. సాధారణంగా ఈ సీజన్లో 28 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ప్రస్తుతం 32 నుంచి 36 డిగ్రీల వరకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గినందున ఎండ తీవ్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు కొంత చల్లగా ఉంటాయి. కానీ గాలి మార్పులు, అకాల వాతావరణ పరిస్థితుల కారణంగా వేడి తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. వేసవి సీజన్ ఇంకా మొదలవక ముందే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోడ్లపై వెళ్లే వాహనదారులు, కూలీలు, దినసరి కార్మికులు ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. వచ్చే వారం రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత కాస్త తగ్గుతాయని తెలిపింది. అయితే వేసవి ఇంకా పూర్తిగా మొదలు కాలేదు కనుక ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణంలో మార్పులకు గల కారణాలను పరిశీలిస్తే సముద్రంపై ఏర్పడిన గాలి వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులే కారణం. దీనివల్ల భూమిపై అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగడం, పొడి దుస్తులు ధరించడం, ఎండవేళ బయటకు వెళ్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నెల ఆఖరి వారం నుంచే మార్చి నెలను తలపించేలా ఎండలుంటున్నాయి. అప్పుడే సమ్మర్ వచ్చిందా అన్న సందేహం కలుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను చూసి ఇప్పుడే ఇలా ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఏంటో అంటున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు.